హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ అశోక్. ఈ టీబీసీ ది బిగ్ కాయిన్ ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో దీని గురించి నేను తెలుగులో వీడియో తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు నాకు టీం అంతా హిందీలో అంటే హిందీకి సంబంధించిన రిలేటెడ్ పర్సన్స్ ఉండడం వల్ల హిందీలో వీడియో తయారు చేస్తాను. కంపెనీ వీడియోస్ కూడా ఉన్నవి. సో మోస్ట్లీ ఇప్పుడు మనం తెలుగుతో ఎక్కువగా ఇక్కడ లీడ్ అవుతున్నాను, అందువల్ల నేను తెలుగులో అవసరం పడ్డది. అందుకే నేను తెలుగులో వీడియో ప్రజెంటేషన్కి ఎక్స్ప్లెయిన్కి వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, టోటల్గా వచ్చేసి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండ్ దీంతోపాటు ఒక కాయిన్ అనేది మనకి ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. టీబీసీ ది బిగ్ కాయిన్, www.thebigcoins.com అని చెప్పి కంపెనీ యొక్క వెబ్సైటు. సో దాంతోపాటు వచ్చేసి టోటల్ కాయిన్ వచ్చేసి సప్లై 1,99,99,999 కాయిన్లు, అంటే ఒక కాయిన్ తక్కువ 2 CR అండి ఫ్రెండ్స్. ఓకేనండి. సో టోటల్గా మార్కెట్ సప్లైలో వచ్చేసి 80 lakhs వర్త్ ఆఫ్ కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ జరగబోతున్నాయి. క్లియర్ ఫ్రెండ్స్. అండ్ ఏదైనా మనం పని చేస్తే మనం ఎందుకు చేస్తున్నాం? డబ్బులు సంపాదించుకోవడానికి. సో దానికి బేస్ మనకి ఏంటంటే బిజినెస్ ప్లాన్ వచ్చేసి మనకి ఇందులో ప్యాకేజెస్ వచ్చేసి 6 ఉన్నాయి. 6 టైప్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి $1,000, రెండోది $500, $300, $200, $100, $50 ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ప్యాకేజెస్ ఉన్నాయి. 6 రకాల ప్యాకేజెస్ ఉన్నాయి, 6 టైప్స్. సో ఇప్పుడు ఇందులో మనం ఈ ప్యాకేజ్ని తీసుకొని ఏ విధంగా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనే దాని గురించి వెళ్దాం. సో ఇన్కమ్ ప్లాన్ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. డైలీ ROI వచ్చేసి 0.67%. అండ్ వచ్చేసి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి 10% ఉంది, ఇట్స్ అన్లిమిటెడ్. బ్యానర్ ఇన్కమ్ వచ్చేసి 10% ఉన్నది. బూస్టర్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఫోర్త్ వచ్చేసి 20%. స్టార్ అని పెట్టాను, 3 స్టార్లు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం లాస్ట్లో చర్చించుకుందాం ఎండింగ్లో. సో 1 by 1తో. సో ఈ ROI అంటే ఎలాగా? సో ఫ్రెండ్స్, ఈ డైలీ ROI వచ్చేసి 0.67% పర్ డే ఉంది. అందులో మనకు 0.67% ఇంటూ 30 days అంటే మనకి 20% అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా 20% ఇంటూ 10 months అయితే 200% అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇన్కమ్. సో ఆఫ్టర్ 200% ROI ఈజ్ స్టాప్డ్. అంటే మనం ఎప్పుడైతే మనం ప్యాకేజ్ తీసుకున్నామో $100తో మనం జాయిన్ అయినామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం $100తో మనం జాయిన్ అయ్యాం, లేదా $1,000తో మనం జాయిన్ అయినప్పటికీ ఆ ప్యాకేజ్కి వచ్చే ROIతో పాటు మనకి 200% ఎప్పుడైతే అవుతుందో మనకి ఇన్కమ్ అనేది అక్కడ ROI అనేది స్టాప్ అవుతుంది ఫ్రెండ్స్. క్లియర్. మళ్ళీ మనకు ROI కావాలనుకుంటే మళ్ళీ రీటాప్అప్ చేసుకోవడం వల్ల మనకి ఇన్కమ్ అనేది నెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఈ విధంగా డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి అన్లిమిటెడ్ సార్ ఫ్రెండ్స్. ఎన్నైనా స్పాన్సర్ చేసుకోవచ్చు, ఎంతమందినైనా. 10% అనేది రావడం జరుగుతుంది మనకి ఇక్కడ. అండ్ థర్డ్ వచ్చేసి బ్యానరీ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఉంది, 10% ఇక్కడ మనకు. సో ఇందులో 2:1 or 1:2 ఫస్ట్ పేరు, ఆ తర్వాత 1:1 ఆన్వర్డ్ కంటిన్యూషన్గా 1:1లో వెళ్తుంది. ఫస్ట్ పేరు ఇన్కమ్ తీసుకోవాలంటే 2:2, 2:1 or 1:2 అనేది చేయాలి ఫ్రెండ్స్ మనం. ఓకేనండి. సో అలాగే మనం తీసుకున్న ప్యాకేజీని బట్టి పర్ డే క్యాపింగ్ ఇన్కమ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు $1,000తో జాయిన్ అయితే $100 పర్ డే ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. అంటే మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నామో ఆ ప్యాకేజ్ని బట్టి 1,000 అయితే 1,000, లేదా 100 అయితే 100, 50 అయితే 50, ఆర్ 300 అయితే 300, దానికి సంబంధించిన క్యాపింగ్ ఇన్కమే మనం పర్ డే ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. దెన్ నెక్స్ట్ ఏంటంటే బూస్టర్ ఇన్కమ్ అనేది ఇక్కడ బాగుంది, అందుకే మళ్ళీ ఇక్కడ నోట్ చేయడం జరిగింది. బూస్టర్ ఇన్కమ్ 20% ఎలిజిబుల్. ఏంటి? 3 స్పాన్సర్స్ని మనం డైరెక్ట్ విత్ ఇన్ డేట్ ఆఫ్ జాయిన్ 5 days లోపు అయితే బూస్టర్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో ఏ విధంగా అంటే మనం కనుక జాయిన్ అయినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జాయిన్ అయ్యాం మనం. సో యూ అనే వ్యక్తి మీరు అనుకోండి, మీరు కనుక 5 రోజుల లోపల 1, 2, 3 ముగ్గురిని మనం స్పాన్సర్ చేయడం వల్ల ఈ బూస్టర్ ఇన్కమ్ తీసుకోవచ్చు. దెన్ ఎలాగో చూద్దాం నెక్స్ట్ పేజ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, బూస్టర్ ఇన్కమ్ ఎలా మనకి 20% వస్తుంది ఇక్కడ. దానికి ఏంటంటే ఎలిజిబిలిటీని చెప్పాను కదా ఫ్రెండ్స్. 5 days లోపల కనుక మనం ముగ్గురిని స్పాన్సర్ చేస్తే యూ అనే మీరు 1, 2, 3. సో మనం ముగ్గురిని స్పాన్సర్ చేయడం వల్ల ఆఫ్టర్ 3 స్పాన్సర్ డైరెక్ట్ ఎలిజిబుల్ మీరు అవుతారు దీనికి బూస్టర్ ఇన్కమ్కి. సో ప్రతి ఒక్కరి మీద మనకి 20% వస్తుంది. సో అది ఎలాగనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు $100 ప్యాకేజ్తో మీరు జాయిన్ అయ్యారు. సో $100తో మనం జాయిన్ అయ్యాం కనుక $100తో జాయిన్ అయినప్పటికీ మనం అదే విధంగా, ఎందుకంటే మనం ముగ్గురిని స్పాన్సర్ చేసాం కనుక $100 ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా చేసినా నష్టం లేదు స్పాన్సర్ అనేది. నేను ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ గురించి ఒక $100 తీసుకోవడం జరిగింది. మీరు 100తో జాయిన్ అయినప్పటికీ అవతల వ్యక్తిని $200తో కానీ 500తో కానీ 1,000 జాయిన్ చేసినా వారి మీద మీకు 20% అనేది రావడం జరుగుతుంది. బట్ దానికి కండిషన్ ఏంటంటే ముగ్గురి మాత్రం మనం డైరెక్ట్గా స్పాన్సర్ అనేది మనం చెయ్యాలా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. ముగ్గురిని మనం డైరెక్ట్గా స్పాన్సర్ అనేది చేయడం అనేది కంపల్సరీ.
1 2 3 ఇలా చేసినప్పుడే మనం దానికి ఎలిజిబిలిటీ అవుతాం. అప్పుడు 50-50తో ఇద్దరిని కొట్టి మీరు 1000తో మూడో వ్యక్తిని కొట్టినా పర్లేదు, ఏ విధంగా వచ్చినా సంబంధం లేదు కంపెనీకి. సో మొత్తానికి మాత్రం మనం 3 అనేది డైరెక్ట్ అనేది 3 ఐడీస్ అనేది కంపల్సరీ డైరెక్ట్ అనేది ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్. సో ఈ విధంగా మనం ఇప్పుడు బూస్టర్ ఇన్కమ్ మనకు ఏ విధంగా వస్తుందంటే, $100 ప్యాకేజ్ మనం తీసుకున్నాం కనుక మనం కూడా అవతల వాళ్ళని సేమ్ $100 అందులో ఇన్వాల్వ్మెంట్ చేయించాం, మనం స్పాన్సర్ చేసాం. సో బూస్టర్ ఇన్కమ్ 20%, అంటే బూస్టర్ ఇన్కమ్ 20% అంటే ఒక్కొక్కరి మీద $20 వస్తుంది కదా ఫ్రెండ్స్, $100 మీద. సో $20 మనం 3 డైరెక్ట్ కనుక $60 వచ్చింది ఫ్రెండ్స్. దెన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఇందాక మీకు చెప్పాను కదా 10% అని. సో డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఇక్కడ 10% ఉంది. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసి మనకు 10% ఉంది. ఓకే, సో 10% ఉంది కనుక మనం ఇక్కడ ఈ యొక్క డైరెక్ట్ ఇన్కమ్ $10 వస్తుంది $100 మీద, అలాగే ముగ్గురు మీద మనకి $30 రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దెన్ బ్యానర్ ఇన్కమ్ వచ్చేసి 10% అది కూడా. సో 10% అంటే ఇందాక మీకు బ్యానర్ ఇన్కమ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ 10% అంటే $10 $100 మీద. సో మనకి బ్యానర్ ఇన్కమ్ వచ్చేసి $10. ఒక పేరు మ్యాచ్ అయింది. ఏ విధంగా మ్యాచ్ అయింది, మీరు ముగ్గురిని స్పాన్సర్ చేశారు కనుక 1 2 3. సో మనకి ఇక్కడ ఒక పేరు మ్యాచ్ అయింది ఫ్రెండ్స్, ఒక పేరు అనేది మనకి జత మ్యాచ్ అయింది. దానివల్ల మనకి ఇక్కడ ఈ యొక్క 60 బూస్టర్ ఇన్కమ్, $30 వచ్చేసి డైరెక్ట్ రిఫరల్ కమిషన్, బ్యానర్ ఇన్కమ్ $10. సో ఓవరాల్గా మనకి ఏమైంది, $100 అనేది మనకి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బూస్టర్ ఇన్కమ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే $60 అనేది చాలా అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఈ $60 అనేది మనం డేట్ ఆఫ్ జాయినింగ్ 5 రోజులు కనుక మన ముగ్గురిని స్పాన్సర్ కనుక చేస్తే మనకి ఇన్కమ్ అనేది చాలా బాగుంటుంది. $60 ఇవి, $30 ఇవి అండ్ $10 ఇవి, టోటల్ $100 వర్త్ ఆఫ్ మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. సో మనం ఏ ప్యాకేజ్తో జాయిన్ అయినా ఆ ప్యాకేజ్కి ఎగ్జాంపుల్గా నేను తీయడం జరిగింది ఇక్కడ, క్యాలిక్యులేషన్ గురించి బాగుంటుందని. మీరు ఒకవేళ ఇదే ప్లేస్లో మీరు $100తో జాయిన్ అయ్యి మీరు $200తో లేదా $300తో కానీ ఇంకా పై ప్యాకేజ్తో జాయినింగ్ చేయించారనుకోండి, మీ ఇన్కమ్ అనేది చాలా మల్టిపుల్ అవుతుంటుంది. సో మీరు ఒకటేసారి ఎంత అమౌంట్ అయినా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో నేను సింపుల్గా మనం పెట్టిన అమౌంట్ రిటర్న్ రావడానికి గురించి ఒక ప్లాన్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం పెట్టిన $100కి $100 వితిన్ 5 డేస్లో మనకి ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్, ఓకే. సో ఈ విధంగా సింపుల్ ప్లాన్ ఇది. ఇందులో ప్లాన్లో ఏంటి పెద్దగా ఏం లేదండి, చాలా సింపుల్. సో అవార్డ్ అండ్ రివార్డ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చేసి $2,500 బిజినెస్ మనం డైరెక్ట్ కనుక చేసి ఉండాలి. దెన్ మనం గోవా టూర్కి వెళ్ళవచ్చు. ఎలాగంటే మనం డైరెక్ట్ చేసి ఉండాలి కంపల్సరీ. లేదా మీ సొంత ఐడి $1000 2 కొట్టారా, లేదా $1000 2 కొట్టి ఇంకో 500 కొట్టారా, ఓవరాల్గా ఏ విధంగా అయినా పర్లేదు. అది మీరు సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎలిజిబిలిటీ అవుతారు. $2,500 అంటే INRలో 2 lakhs ఫ్రెండ్స్. సో అలా కాకుండా టీం ద్వారా అంటే మీరు డైరెక్ట్ అయి ఉండాలి. టీం ద్వారా అంటే డూప్లికేషన్ ద్వారా వచ్చే కౌంట్ కాదు ఫ్రెండ్స్, డైరెక్ట్ బిజినెస్ అయి ఉండాలి, మీరు రిఫర్ చేసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో అది మీరు $1,000తో జాయిన్ అయ్యి మీరు కింద $1,500 డైరెక్ట్ కొట్టారనుకోండి, 2 3 4 5 XYZ, మొత్తానికి మాత్రం $2,500 అనేది కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కౌంట్ కాగానే మీరు గోవా టూర్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇదే విధంగా $6,000 బిజినెస్ కనుక ఫ్రెండ్స్ $6,000 వచ్చేసి $6,000 బిజినెస్, ఎందుకు అది కొద్దిగా రాంగ్ అయింది ఫ్రెండ్స్. $6,000 కనుక మనం బిజినెస్ని డైరెక్ట్ చేసి ఉండాలి. దెన్ మనం థాయిలాండ్ టూర్కి వెళ్ళవచ్చును. అంటే గోవా టూర్కి వచ్చేసి 3 days 2 nights, అలాగే థాయిలాండ్ కూడా 3 days 2 nights. ఏదైనా మొత్తానికి మాత్రం మనకి ఇక్కడ గోవా టూర్ కానీ థాయిలాండ్ టూర్ కానీ కావాలనుకుంటే మనకు కంపల్సరీ డైరెక్ట్ బిజినెస్ అయి ఉండాలా. ఓకే ఫ్రెండ్స్, టార్గెట్ ఈస్ 19th August, నెక్స్ట్ మంత్ ఎండ్ లోపే దీని యొక్క వాల్యూ. ఇప్పటి నుంచి ఎవరైనా జాయిన్ అయినా వాళ్ళకి నెక్స్ట్ మంత్ వరకు ఎలిజిబిలిటీ అనేది అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దెన్ అలాగే కంపెనీ మనకి కాయిన్స్ కూడా టోకెన్స్ అనేది కాయిన్స్ అని అంటాం జనరల్గా, యాక్చువల్లీ ఇప్పుడు టోకెన్స్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ అనేది చేస్తున్నాయి. సో నవ్వు ఇలాగా ఫస్ట్ వచ్చేసి 1,000 మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో కంపెనీలో, ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 2 weeks కంప్లీట్ అయింది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1,000 మెంబర్స్కి ఒక్కొక్కరికి జాయినింగ్ కంప్లీట్గా అయ్యేంత వరకే, అంటే స్టార్టింగ్లో ఉంది కనుక 1000 మంది నిండేంత వరకు కంపెనీలో ఒక్కొక్కరికి 1000 కాయిన్లు అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది కంపెనీ చేస్తుంది. ఈ విధంగా 10 lakhs కాయిన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే మనకంటే కాదు, టోటల్ కంపెనీ తరఫున డిస్ట్రిబ్యూషన్, మనకు మాత్రం 1,000 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి. సో డివిడెండ్ బోనస్ రూపంలో వచ్చేసి 60 లక్షల కాయిన్ల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఎక్స్ట్రా బోనస్ గిఫ్ట్ రూపంలో ఒక 10 లక్షల కాయిన్లు, ఇలాగ ఒక 80 లక్షల కాయిన్లు టోటల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది కంపెనీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అంటే టోటల్ కంపెనీ మీకు ఇందాక చెప్పాను కదా 1.99, అంటే 2 CRకి ఒక కాయిన్ తక్కువ, 2 CR అనుకుందాం. 2 CRలో 80 లక్షల కాయిన్లు అనేది మనకి ఇక్కడ మార్కెట్లోకి సప్లై జరగబోతుంది.
టోటల్గా 1.2 CR అనేది కంపెనీ దగ్గర హోల్డ్ అనేది ఉండబోతుంది సార్ ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా మనకు కాయిన్స్ వస్తున్నాయని మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ $100తో జాయిన్ మనం అయినాం. సో 400 కాయిన్స్ మనకి రావడం జరుగుతుంది. 400 కాయిన్స్ అనేది మనకు వస్తున్నాయి. అది ఏ విధంగా అనేది మీకు నెక్స్ట్ పేజ్లో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం 0.2 యాక్చువల్గా ఏంటంటే కంపెనీ యొక్క వాల్యూ 0.25 సెంట్ పట్టింది. అంటే $1 4వ వంతు. $1 4వ వంతు అంటే INRలో $1కి 80 రూపాయలు అంటే ఒక వాల్యూ దాని యొక్క 4వ వంతు అంటే 20 రూపాయలు ఫ్రెండ్స్. ఓకేనండి. సో అందుకని $1కి 4 వంతులు కాయిన్స్ ఇస్తుంది. అంటే 4 టైమ్స్ అనేది మనకి వాల్యూ అవుతుంది. సో $100తో మనం కనుక జాయిన్ అవుతే మనకి 400 కాయిన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ ఫ్రెండ్స్. అంటే 50తో వచ్చినప్పుడు 200, 100తో వచ్చినప్పుడు 400. క్యాలిక్యులేషన్ బాగుంటుందని నేను 100 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. $100కి 4 టైమ్స్ అంటే 400 కాయిన్స్ వస్తున్నాయి. ఈ విధంగా 200కి 800, 300కి 1200, 500కి వచ్చేసి 2000, 1000కి వచ్చేసి 4000 కాయిన్స్ అనేది ఈ విధంగా మనకి ఇక్కడ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి టోటల్గా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీకి మ్యాన్ పవర్ కావాలి కమ్యూనిటీ, దానివల్ల కంపెనీ అనేది మనకి కాయిన్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడ కాయిన్తో లావాదేవీలు అంటూ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పేమెంట్ అనేది USDT TRC20 గేట్వే ద్వారానే పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని వీడియో చూసిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్లో కంపెనీకి సంబంధించిన PDFను రోడ్ మ్యాప్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అందులో చూసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే పీడిఎఫ్లో ఎగ్జాక్ట్లీగా ఏం కనబడదు కనుక నేను కొద్దిగా పేపర్ మీద రాసి దీన్ని మీకు కాస్త క్లియర్గా ఉండాలని చెప్పి అర్థమవుతుంది తొందరగా అని చెప్పి నేను దీన్ని ఈ విధంగా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో 31 ఆగస్ట్ లోపు జాయిన్ అయిన వారికి ఎక్స్ట్రా కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా అనేది నేను చూపించబోతున్నాను. $100తో జాయిన్ అయిన ఫస్ట్ 400 కాయిన్స్ మనకు వస్తున్నాయి. తర్వాత 1000 మంది ఎప్పుడైతే మెంబర్స్ కంప్లీట్గా జాయిన్ అయ్యేంత వరకు ఒక్కొక్కరికి 1000 కాయిన్స్ అనేది కంపెనీ ఇస్తుంది. ఈ విధంగా 1000 కాయిన్లు ఒకటి వస్తున్నాయి, 400 కాయిన్స్ అనేది ఒకటి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా $1000తో మనం జాయిన్ అయ్యాం కనుక ఈ 400 కాయిన్లు 1000 కాకుండా ఎక్స్ట్రాగా 2000 కాయిన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఈ 31 ఆగస్టు నెక్స్ట్ మంత్ ఎండ్ లోపల జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఈ ఎక్స్ట్రా కాయిన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2000 కాయిన్స్ వస్తున్నాయి. టోటల్ ఏమవుతుందంటే కేవలం 31 ఆగస్ట్ లోపల మాత్రమే 2000 కాయిన్స్ అనేది 1000 ప్యాకేజ్తో జాయిన్ అయితే ఏమొస్తుంది. సో ఈ విధంగా 1000 జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీగా 1000 కాయిన్లు, ప్యాకేజ్ పరంగా 4000 కాయిన్లు వస్తాయి, ఎక్స్ట్రా 20000 కాయిన్లు, టోటల్ 25000 కాయిన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకిక్కడ ఏ విధంగా చూసుకున్నా కానీ మీకు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చెప్తున్నాను. $100తో మీరు జాయిన్ అయితే మీకు 400 కాయిన్స్ వస్తున్నాయి. ప్లస్ ఒక 1000 కాయిన్లు అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు 1000 మెంబర్స్కి. అలాగే మనకు ఒక 2000 కాయిన్లు అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. అంటే టోటల్గా ఒక చిన్న ప్యాక్తో వచ్చినా మనకి 3400 కాయిన్లు అనేది మనకి కంపెనీ ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో ఇది ప్లాన్ అండి. ఇందులో ఏమీ పెద్దగా ఏం లేదండి, అంతే, చాలా సింపుల్. మీకు కావాల్సిందల్లా ఇంపార్టెంట్ మనకి డైలీ ROI అనేది కంప్లీట్గా రావడం జరుగుతుంది 300 డేస్ లోపల, అంటే 10 మంత్స్ లోపల. డైరెక్ట్ రిఫరల్ అన్లిమిటెడ్, బ్యానర్ ఇన్కమ్ 10%, బూస్టర్ 20%. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ బూస్టర్ ఇన్కమ్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటే మాత్రం ఇక్కడ మంచి ఇన్కమ్ అనేది మనం బూస్టర్లో మనం ఇన్కమ్ తీసుకొని మన క్యాపిటల్ని రిటర్న్ తీసుకోవడానికి చాలా అవకాశం అనేది ఉన్నది. దీన్ని వాడుకోవడం వల్ల మనం ప్లస్ పాయింట్లో ఉంటున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఇంకో ఇంపార్టెంట్, ఎవరైనా ఇన్వెస్టర్స్ కనుక ఉంటే, ఇన్వెస్టర్స్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనకి ప్లస్ పాయింట్ అవుతుంది అనేది చూపించడానికి నేను ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకొక 2 మినిట్స్లో వీడియో క్లోజ్ చేయబోతున్నాను. $100తో ప్యాకేజ్తో ఎవరైతే జాయిన్ అవుతారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ $100 అని కాదు, $100తో 12 IDs అంటే టోటల్ వర్త్ ఆఫ్ 1 lakh అండి. అంటే నేను డాలర్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేశాను. ఒక 1 lakh వేసుకోండి మీరు, ఎందుకంటే డాలర్ రేట్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అటు ఇటుగా. సో మనం 1 lakh అనుకుందాం. ఈ 1 lakh అని అంటే ఇక్కడ ఏంటంటే నేను డాలర్ ఎగ్జాంపుల్కి నేను తీశాను. 12 ఐడీలు మనమే స్వయంగా కొట్టుకున్నాం అనుకోండి. ఒక ఇన్వెస్టర్గా వచ్చినా లేదా మీరే ఇన్వెస్టర్గా అనుకొని మీరు భావించుకొని వచ్చినా జరిగేది ఏంటంటే మీరు $1200 కానీ ఒక $1000 ఐడి ఒకటి, $200 ఒకటి కొడితే ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ అక్కడ ఏమవుతుంది, మీకు ROI అనేది రావడం జరుగుతుంది. 10 months లోపల మీ క్యాపిటల్ డబుల్ అవుతుంది అంతే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్లాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే, బూస్టర్ ఇన్కమ్ను ఈ ప్లాన్ని చెప్పిన ప్రకారం చేస్తే మనకు అమౌంట్ ఇన్స్టాంట్లీ 30% రావడం జరుగుతుంది. 1 lakh రూపీస్ మనం పెట్టుబడి పెడతాయి. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, ఒక ఐడి కొట్టకుండా 2 ఐడీలు కొట్టకుండా మనం 12 ఐడీలు $100 తోటి మనం 12 ఐడీస్ కొడుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 12 packs మనం తీసుకుంటున్నాము. 1200కి 80 రూపీస్ తోటి 96,000 అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ మనం 1 lakh అనుకోవచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కనుక రేటు. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఇక్కడ అనే వ్యక్తి మీరు $100తో మీరు టాప్అప్ చేశారు. చూడండి ఇక్కడ నేను స్ట్రక్చర్ చేశాను ఆల్రెడీ. కింద వరకు 11 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ 11 ఐడీలు మనమే ఫ్రెండ్స్. మనమే 11 ఐడీలు కొట్టాము ఇందులో టోటల్గా. సో 11 ఐడీస్ మనవి ప్లస్ పైన ఒక ఐడి మనది. సో ఈ ఐడి మనది కనుక టోటల్ కలిపి 12 ఐడీస్ అయినాయి ఫ్రెండ్స్. సో 12 ఐడీస్ అవ్వడం వల్ల మనకేమైందంటే
ఒక ఐడి మనది. సో టోటల్ 12 ఐడీస్. ఓకే ఫ్రెండ్స్. సో దీనివల్ల మనకి ఏ విధంగా ఇన్కమ్ వచ్చింది చూద్దాం. ఇక్కడ 11 ఐడీస్ మనం డైరెక్ట్ కనుక ఆల్ డైరెక్ట్ ఈచ్ వన్ గెట్ $10. ప్రతి దాని మీద మనకి $10 ఐడి మీద రావడం జరుగుతుంది. సో ఆ విధంగా 11 ఐడీల మీద $10 అంటే $110. అండ్ బ్యానర్ ఇన్కమ్ వచ్చేసి 5 పేర్ మ్యాచింగ్ అవుతుంది ఫ్రెండ్స్. 5 పేర్ ఇంటూ $10 అంటే $50 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, $50 అనేది రావడం జరుగుతుంది మనకి. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ పేర్ మ్యాచింగ్ రాశాను. ఇక్కడ ఒక పేరు, కింద వచ్చేసి 2 పేర్లు, మళ్ళీ వచ్చేసి కింద పేరు 2. సో టోటల్గా మన 11 ఐడీస్లోనే మనకి ఏమైందంటే 5 పేర్స్ అనేది మ్యాచ్ చేయడం జరిగింది ఇక్కడ. సో దానివల్ల మనకి 5 పేర్ల మ్యాచింగ్ ఇన్కమ్ $50 రావడం జరిగింది. ఇకపోతే బూస్టర్, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఈ బూస్టర్ ఇన్కమ్ మనకి, ఎందుకంటే ఇదే మనకి హైలైట్. బూస్టర్ ఇన్కమ్కి వచ్చేసి ఏంటంటే 11 ఐడీస్ కనుక డైరెక్ట్ కనుక మనం ఇందులో చేస్తే ఎలాగో చేస్తాం కదా. సో ఈచ్ వన్ మనం $20 అనేది ఒక్కొక్క వాటి మీద మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో ఆ విధంగా 11 ఐడీలు ఇంటూ 20 అంటే $220 ఫ్రెండ్స్. సో ఇప్పుడు టోటల్ మనం చూద్దాం అసలు ఎంత అవుతుంది అనేది. 11 ఐడీకి $10 చొప్పున $110 డైరెక్ట్ ఇన్కమ్, అండ్ 5 ఇంటూ $10 $50 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, అండ్ 11 ఇంటూ $20 $220 బూస్టర్ ఇన్కమ్. సో బూస్టర్ ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది కనుక టోటల్గా $380 అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇన్స్టాంట్లీ వస్తుంది. అంటే 24 అవర్స్లో మనం కొట్టినటువంటి ఐడి యాక్టివేట్ అయిన తర్వాత 24 అవర్స్లో మనం విత్డ్రాల్ పెట్టుకుంటే మనకు $380 అనేది టోటల్గా మీ వ్యాలెట్కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 380 ఇంటూ $80 అంటే వర్త్ ఆఫ్ $30,400 ఐఎన్ఆర్లో క్యాలిక్యులేషన్ చూసుకుంటే $80తో పట్టాను. ఆఫ్కోర్స్ ఈరోజు రేట్ వచ్చి $83-84 ఉంది, 79 కూడా అవుతుంటారు ఒక్కొక్కసారి. సో ఇప్పుడు బిట్కాయిన్ రేట్ బాగా కిందికి ఉంది కనుక దీని వాల్యూ ఎక్కువగా ఉంది. సో ఒక క్యాలిక్యులేషన్కి నేను పట్టాను. సో అరౌండ్ 30-31,000 అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే ఇది చాలా అడ్వాంటేజ్. ఒక ఇన్వెస్టర్గా వచ్చిన ఇది చాలా అడ్వాంటేజ్ ఏంటంటే 1 lakh మనం పెట్టి కూర్చుంటే 10 monthsలో డబుల్ అవుతుంది. బట్ 1 lakh పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఐడీలు ఇలా కొట్టడం వల్ల, ఒకే ఐడి మీద కొట్టకుండా $100 మనము ఈ విధంగా స్ట్రక్చర్ని యూజ్ చేసి కొట్టడం వల్ల జరిగేది ఏంటంటే మనకి $30,000 అనేది అబోవ్ అని మనకి ఇన్స్టాంట్లీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల సో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ 70,000 ఉంటుంది. సో మనకి విత్ ఇన్ 10 monthsలో 2 lakhs అనేది రావడం జరుగుతుంది. అంటే మనం పెట్టింది 1 lakh, కాకపోతే మనకు 30,000 వచ్చే కనుక యాక్చువల్గా చూస్తే $70,000 మన పెట్టుబడి ఇందులో ఉంటుంది. బట్ మనం తీసుకునేది 2 lakhs. సో ఇది ఇన్స్టాంట్లీ బోనస్ కింద మనం భావించుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. సో మనం ఎంత క్యాపిటల్ పెడితే దాని మీద మనకు అంత ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో కేవలం నేను ఒక $100తో చెప్పాను. ఎంత ఎక్కువ ప్యాకేజ్ తీసుకుంటే అంత మనకి ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది, అండ్ 30% అనేది మనం రిటర్న్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన క్యాపిటల్ మీద 30%, అంటే 3 lakhs పెట్టిన వాళ్ళకి ₹1,00,000 రిటర్న్ వస్తాయి 30% అంటే. సో ఓవరాల్గా 2 lakhs ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్ ప్లాన్ అండి. ఇప్పటికీ 17-18 minutes అయింది. నేను చాలా ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేశాను. ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు నా వాట్సాప్లో కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు అండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి.